మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అవతార్ యాదవ్. ఈరోజు ఏదైతే జమ్మూ కాశ్మీర్లో జరిగిన పుల్వామా ప్రాంతంలో ఉగ్రవాద దాడికి నిరసనగా విశాఖ బీజేపీ శ్రేణులు అయితే మాత్రం నిరసన వ్యక్తం చేస్తున్నారు. వైఎంసీఏ పక్కన ఉన్నటువంటి సిఎట్ స్టాచ్యూ దగ్గర ఈరోజు నిరసన వ్యక్తం చేయడానికి బీజేపీ అధ్యక్షుడు విశాఖ అధ్యక్షుడు పరశురామరాజు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుస్తుంది అసలు ఈరోజు ఉగ్ర దాడిని ఎలా చూడొచ్చు. నిన్న జరిగిన ఉగ్రవాద దాడి చాలా దారుణం. ఎందుకంటే వాళ్ళు ఉనికి చూపించుకోవడానికి నిన్న ఒకేసారి అటాక్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదుల్ని ఆపే ఉద్దేశం ఎవరికి లేదు. మోడీ గారు ఆల్రెడీ స్టార్ట్ చేశారు వాళ్ళకి ఏం చేయాలనేది. చాలామంది అక్కడ ఎందుకంటే కాశ్మీర్ అంతా కూడా ప్రశాంతమైన వాతావరణంలో గత 4-5 సంవత్సరాలుగా హ్యాపీగా విహారయాత్రకు వెళ్ళే ప్రజలందరికీ భయభ్రాంతులు తెచ్చే విధంగా ఈ కార్యక్రమం చేశారు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఉగ్రవాదులకి ఖబర్దార్, వాళ్ళకి ఏ రకంగా చేయాలనేది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చేసి చూపిస్తారు. ఒక మహిళ తన భర్తని కోల్పోయిన తర్వాత ఉగ్రవాదులు ముందుకు వెళ్ళి నన్ను నా పిల్లలను కూడా చంపేయండి అని కూడా ఆవిడ వేడుకుంది. వాళ్ళు మాత్రం మీరు మీ దుక్కున చోట మోడీకి చెప్పుకోండి అని కూడా వాళ్ళు తీవ్రంగా ఖండించారు. ఏ విధంగా చూడొచ్చు? కావాలనే వాళ్ళు రెచ్చగొట్టే విధంగా వాళ్ళు చేయడం జరిగింది. ఉగ్రవాద సంస్థలన్నీ కూడా మట్టుబెట్టే విధంగా భారతదేశం నుంచి మన బలగాలన్నీ కూడా వాళ్ళకి సరైన సమాధానం చెప్తారు. అంటే ఇప్పటికే పాక్ మంత్రిత్వ శాఖ అయితే మాత్రం ఇది మా దాడి కాదు, మేము చేయలేదని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అసలు ఇది ఏ ఉగ్రవాద సంస్థ చేసింది అనుకుంటున్నారు? సో ఉగ్రవాద సంస్థ ఏదైనా ఇంకా బయటకు రాలేదు. వాళ్ళు అనౌన్స్ చేసిన వెంటనే తెలుస్తుంది. 100% వాళ్ళు పెట్టి పోషించేది పాకిస్తానే. సో వాళ్ళకి సరైన సమాధానం త్వరలోనే మనందరూ చూస్తారు. అంటే ఈ ఉగ్రవాద నిర్మూలనకి ఎటువంటి చర్యలు తీసుకోవాలని మీరు భావిస్తున్నారు? ఉగ్రవాద ఎలా చర్య అంటే వాళ్ళకి సరైన సమాధానం చెప్పి వాళ్ళు అంచే విధంగా భారతదేశం వాళ్ళకి సరైన సమాధానం చెప్తున్నా. ఆల్రెడీ మనం లాస్ట్ టైం చూసాం ఏం చేశారనేది. అది మళ్ళీ ఒక్కసారి సర్జికల్ స్ట్రైక్ ఏం జరిగింది అనేది కూడా పాకిస్తాన్కి కూడా తెలుసు. ఈసారి కాశ్మీర్ మొత్తం క్లియర్ చేసేస్తే ఈ ఉగ్రవాదం అనేది కోల్పోతుంది. అంటే ఇప్పటికే అన్ని దేశాలు కూడా భారతదేశానికి అయితే సానుభూతి తెలిపింది. ఇటువంటి చర్య ఏ దేశంలో కూడా జరగకూడదు అని అనే పరిస్థితి ఉంది. అంటే గట్టి చర్యలు తీసుకోవాలి అని కాశ్మీర్లో మీరు అంటున్నారు. గట్టి చర్యలు తీసుకుంటే ఉగ్రవేత్తకి ఎటువంటి ప్రణాళికలు రచించాలంటారు? ఎక్కడైతే ఆక్రమిత కాశ్మీర్ ఏదవుతుందో అదంతా క్లియర్ చేస్తే ఆటోమేటిక్గా ఉగ్రవాద సంస్థలన్నీ కూడా నశించిపోతాయి. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, ఇది ఏదైతే మీరు చూసిన ఇప్పుడు వరకు మీరు చూసిన వాటిలో అతిపెద్ద ఉగ్రవాద దాడిగా అయితే చూడవచ్చు. ఏదైతే పర్యాటకుల మీద ఇప్పటి వరకు ఎవరు కూడా ఇంత దారుణంగా ఉగ్రవాద దాడి చేయలేదని చెప్పి ఆ రాష్ట్ర సీఎం కూడా చెప్పడం జరిగింది. ఇది ఏ విధంగా చూడవచ్చు? ఇది ముందుగా ఉగ్రదాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మొట్టమొదటిగా మన వాళ్ళందరూ కూడా మన ప్రజలు కూడా ఏం చెప్తున్నారంటే మన సైనికులు కూడా మాజీ సైనికులు కూడా మాట్లాడారు చాలామంది. వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే సైనికులతో పోరాటం చేయండి, అమాయకులతో చంపడం కాదు. సైనికులతో పోరాటం చేస్తే భారతదేశం ఏంటన్నది చూపిస్తాము అనేది ఒక ప్రశ్న వేయడం జరిగింది. అదే కాకుండా దీని వెనక అంతకుముందు 370 ఆర్టికల్ ఎప్పుడైతే రద్దు చేశామో అప్పటి నుండి ఒక సంస్థ తయారైంది 370 ఆర్టికల్కి వ్యతిరేకంగా. ఆ సంస్థ ఈరోజు కూడా ప్రకటించడం జరిగింది నేనే చంపానని. కానీ పాకిస్తాన్ మేము చంపలేదు, మాకేం దీంట్లో ప్రమేయం లేదని చెప్తుంది. కానీ వాళ్ళ వెనకాల ప్రమేయం ఉంది. ప్రమేయం లేకుండా ఈరోజు బార్డర్లో అప్పుడే మా సైనికులు పహారా కాస్తున్నారు, మా విమానాలు ఆ దగ్గరలో చేరిపోయినాయి అనేసి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. మరి ఆ విధంగా ఏ విధంగా చూస్తాం పాకిస్తాన్ని? కాబట్టి పాకిస్తాన్ ప్రేరేపిత ఏదైతే ఉగ్రవాదం ఉందో ఆ ఉగ్రవాదమే ఈరోజు మనకి ఈ అమాయకులు చంపడానికి కారణం. ఇటువంటి వాళ్ళని ఉగ్రవాదులు కానీ లేకపోతే పాకిస్తాన్ ప్రేరేపిత ఏది ఉగ్రవాద సంస్థ అయినా మట్టుపెట్టడానికి భారతదేశం సిద్ధంగా ఉంది. అందులో నరేంద్ర మోడీ, అమిత్ షా వీళ్ళందరూ కూడా ఆల్రెడీ సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ఇంకా చాలా తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది భారతదేశం.
ఇప్పుడు విశాఖవాసి చనిపోయారు ఒక ఆయన ఒక ఫ్యామిలీతో మంచి ట్రిప్కి వెళ్ళడానికి వెళ్ళారు. ఇలాగ పర్యాటకులకు వెళ్ళేటప్పుడు ఇటువంటి విషాదకరణ ఘటనలు జరిగితే మన ఫ్యామిలీకి జరిగినట్టు అనిపిస్తుంది. కానీ దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అయితే 6గురిలో 5గురు తప్పించుకున్నారు. ఒక్కరు మాత్రమే కొంచెం పరిగెట్టుతుంటే ఆయన్ని వెంటబడి చంపడం జరిగిందనేసి టీవీలో చూపించడం జరిగింది. అయితే ఎవరైనా సరే ఎవరిని చంపినా కూడా దాన్ని దేశం మొత్తం మీద భారతదేశం తీవ్రంగా ఖండిస్తుంది. ఇక్కడ విశాఖ ప్రజలు కూడా దాన్ని తీవ్రంగా తీసుకున్నారు. ఇప్పుడే బాడీ వస్తుందని చెప్పడం జరిగింది. దాంట్లో ముఖ్యమంత్రి గారు కూడా ఎయిర్పోర్ట్కి చేరుతున్నారు. మా నాయకులందరూ కూడా ఎయిర్పోర్ట్కి చేరి వారికి ఘనమైన నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత దాన సంస్కారాలు కూడా మా మంత్రి గారు ఇచ్చేయడం జరుగుతుంది, సత్యకుమార్ గారు. అప్పుడు కూడా మా భారతీయ జనతా పార్టీ శ్రేణులన్నీ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళకి నివాళులు అర్పిస్తూ ఆ కుటుంబానికి ఏదైనా సరే సహకారం అందించడానికి సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తారు. ఇది పరిస్థితి. ఏదైతే కాశ్మీర్లో ఉగ్రదాడిని అయితే మాత్రం దేశమంతా ఖండిస్తుంది. ప్రపంచ దేశాలు కూడా ఇప్పటికే ఖండించాయి. ఏదైనా ఇటువంటి ఉగ్రవాద చర్యలు మాత్రం తీవ్రంగా ప్రతిఘటించడానికి మోడీ ప్రభుత్వం ముందుంటుందని చెప్పేసి బీజేపీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడే ఒక మిత్రుడు కూడా ఆవేదన వ్యక్తం చేశాడు. నా మిత్రుడు వైజాగ్ వాసుడు, నాతో సన్నిహితంగా ఉండేవాడు, మా అందరితో తలలో నాలుగులా ఉండేవాడు. అటువంటి వ్యక్తి చనిపోవడం కూడా చాలా బాధాకరంగా ఉంది. నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళవలసింది అనుకోని కారణాల వల్ల నేను ఉండిపోయానని చెప్పి ఆయన అయితే మాత్రం ఏడవడం కూడా జరిగింది. అలాగే అక్కడైతే మాత్రం ఏదైతే ఉగ్రవాదులను అయితే ఒక మహిళ నా భర్తని చంపేశారు, నన్ను నా పిల్లల్ని కూడా చంపేయండి అంటే లేదు మీరు వెళ్ళి మోడీకి చెప్పుకోండి అని చెప్పి ఉగ్రవాదులు చెప్పడం కూడా జరిగింది. ఏదైతే మాత్రం ఈ ఘటన పైన అయితే మాత్రం అందరితో పాటు మనం కూడా సుమన్ టీవీ కూడా నివాళులు అర్పిస్తుంది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి సుమన్ టీవీ కూడా ఆశిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో అవతార్ యాదవ్, సుమన్ టీవీ, విశాఖపట్నం.